ప్రైజ్ లార్డ్. అందరికీ నమస్కారం. ఈరోజు నాదైన స్టైల్లో పల్లీల ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. మొదటిగా కావాల్సిన పదార్థాలు: నెయ్యి, 1/4 కిలో బెల్లం, 1/2 కేజీ వేరుశనగపప్పు. మొదటిగా ప్యాన్లో తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పల్లీలు త్వరగా కలర్ చేంజ్ అయిపోయి సరిగ్గా ఉడకవు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవడం వల్ల పల్లీలన్నీ చక్కగా ఉడికి బాగా కరకరలాడుతాయి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మెత్తపడిపోతాయి. ఇవి తిన్నప్పుడు సరిగా అనిపించవు. బాగా వేయించిన పల్లీలు ఉండలు చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పల్లీలు కలర్ మారేంత వరకు కలబెడుతూ మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేరుశనగపప్పును తీసుకొని బాగా వేయించుకున్నాక వీటిని ఒక చాటలో తీసుకొని పై పొట్టుని తొలగించాలి. ఇది క్లాత్ ద్వారా చేసుకోవచ్చు లేదా చేతి ద్వారా చేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం వల్ల పొట్టు అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఈ వీడియోలో చేతితో క్లాత్తో చేసుకున్నాను. తర్వాత పొట్టును బాగా చెరుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా చేసుకొని మొదటిగా బాండలు పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకోవడం వల్ల కరిగిన తర్వాత దాంట్లో ఏదైనా చెత్తన్నా వడపోసుకున్న తర్వాత అది చెత్తని వేరు చేయొచ్చు. ఇలాగా బాండలో పోసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మనం బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. వీడియోలో ఉన్న విధంగా బాగా కరిగాక బెల్లాన్ని వడకట్టుకోవాలి. వడకట్టిన బెల్లాన్ని వేరే కడాయి తీసుకొని దాంట్లో లో ఫ్లేమ్లో బాగా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లోను లో ఫ్లేమ్లోను మార్చుకుంటూ వీటిని మరిగించుకోవాలి. చూసారా, ఇందాక మనం వేడి చేసిన పల్లీలు. దీన్ని బాగా కలుపుకుంటూ పాకం బాగా తయారయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండడం వల్ల అడుగంటదు, అడుగు మాడదు కూడా. చిన్న గ్లాస్లో నీళ్ళు పెట్టుకొని దాంట్లో పాకం వచ్చిందా లేదా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు నురగలు బాగా వస్తూ ఉన్నాయి. లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఈ విధంగా ఉంటుంది. లో ఫ్లేమ్లోని హై ఫ్లేమ్లోని మార్చి పెట్టుకుంటూ మనం పాకాన్ని బాగా కలబెట్టుకోవాలి. పాకం సరిగ్గా వచ్చినప్పుడు మనకు ఉండలు అనేవి కట్టుగా ఉంటాయి. అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలిపెడుతూనే ఉండాలి. చూసారా, గిన్నెలో వేసుకున్నాక లైట్గా వచ్చింది, అందుకని నేను మళ్ళీ కలబెడుతున్నాను. అడుగంటకుండా కలబెడుతూనే ఉండాలి. మధ్యలో నీళ్ళు ఉన్న గిన్నెలోకి వేసుకొని పాకం వేడైనా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా కలబెట్టడం వల్ల అడుగంటది. ఈ వీడియో మొత్తం 5 నిమిషాలు మీకైతే చూపించాను, కానీ ఇదంతా చేయడానికి నాకు ప్రాసెస్ 40 నిమిషాలు పట్టింది. స్టెప్స్ కొన్నే కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. చూసారా, పాకం అనేది కొంచెం ఇరిగినట్టు మనకు రావాలి. కొంచెం సాగుతుంది కాబట్టి మళ్ళీ కలబెట్టాను.
పాకం అనేది చాలా చక్కగా అవుతుంది, చాలా చక్కగా విరిగిపోతుంది. ఇలాంటిది పాకం పల్లీలకు ఉండలు చేయడానికి చాలా చక్కగా ఉంటుంది. చివరిగా బాగా కలబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు దాంట్లో వేసి అడుగంటకుండా కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని చేతికి గిన్నెకి నెయ్యి పూసుకొని కూరగంట తీసుకొని దాంట్లో పల్లీలు వేసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇది కాలిపోతున్నందువల్ల మీకు ఒక ఉండనే చూపించాను. ఇలా ఉండలు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో డబ్బాలో ఉంచుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్ వల్ల మనకు త్వరగా పాడైపోవు. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. 1 నెల దాకా స్టోర్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే చెమ్మచేయి పెట్టడం వల్ల పాడైపోయే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.